Class 2 EVS first chapter, first lesson My family. First lesson My family. Family ante kutumbam, na kutumbam. Na kutumbam, my family. Okay, first, who does the following work in your family? Who does the following work in your family? Write the names of the family member in the box. Write the name of the family member in the box. ఇక్కడ కింద కొన్ని వర్క్స్ ఇచ్చారు. ఆ వర్క్స్ మీ ఫ్యామిలీలో ఎవరు చేస్తారో ఈ బాక్స్లో రాయమన్నారు. ఓకే, టెల్స్ స్టోరీస్. మీ ఇంట్లో స్టోరీస్ ఎవరు చెప్తారు మీకు? గ్రాండ్ మదర్ అయితే గ్రాండ్ మదర్ అని రాయాలి, గ్రాండ్ ఫాదర్ అయితే గ్రాండ్ ఫాదర్ అని రాయాలి. హూ టెల్స్ స్టోరీస్, ఎవరు స్టోరీ చెప్తే వాళ్ళ నేమ్స్ రాయాలి. వాషెస్ క్లాత్స్. వాషెస్ క్లాత్స్. క్లాత్స్ ఎవరు వాష్ చేస్తారు? మదర్. ఎవరు వాష్ చేస్తే వాళ్ళ నేమ్ ఇక్కడ రాయాలి. ఓకే, మదర్. వాటర్స్ ద ప్లాంట్స్. వాటర్స్ ద ప్లాంట్స్. ప్లాంట్స్కి మొక్కలకి నీళ్లు ఎవరు పోస్తే వాళ్ళవి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫాదర్. ఎవరు వాటర్ చేస్తారు? ఫాదర్. టేక్స్ యూ వాక్ ఫర్ ఏ వాక్. టేక్స్ యూ ఫర్ ఏ వాక్. మిమ్మల్ని వాకింగ్కి తీసుకెళ్లే వాళ్ళని గ్రాండ్ ఫాదర్. ఎవరైతే వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ గో టు ద లెసన్. ఫ్యామిలీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ లివ్ టుగెదర్. ఫ్యామిలీ. వాట్ ఈజ్ ఏ ఫ్యామిలీ? ఫ్యామిలీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ who are related to each other and live together. who are related, రిలేషన్ ఉండి ఒకళ్ళకొకళ్ళు రిలేషన్ ఉండి లివ్ టుగెదర్, ఒకే చోట నివసించే వాళ్ళని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏమంటారట? ఫ్యామిలీ అంటారు. ఒకళ్ళకొకరు రిలేషన్ ఉండి ఒకే చోట నివసించే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏమంటారు? ఫ్యామిలీ అంటారు. Family is a group of people who are related to each other and live together. All of us live in a family. మనం అందరం కూడా ఫ్యామిలీలోనే ఉంటాం. న్యూక్లియర్ ఫ్యామిలీ. వాట్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యామిలీ? న్యూక్లియర్ ఫ్యామిలీ మీన్స్ ఇట్ ఈస్ a small family which are having only mother, father and children live together. Okay, nuclear family. A family in which mother, father and children live together is called a small family. Small family అంటే స్మాల్ అంటే చిన్న, ఫ్యామిలీ చిన్న కుటుంబం. స్మాల్ ఫ్యామిలీ చిన్న కుటుంబం. చిన్న కుటుంబం అంటే ఏంటిటా? ఏ కుటుంబంలో అయితే మదర్, ఫాదర్, చిల్డ్రన్ మాత్రమే ఉంటారో ఆ కుటుంబాన్ని ఏమంటారు? స్మాల్ ఫ్యామిలీ అంటారు. ఏ ఫ్యామిలీ ఇన్ విచ్ మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ లివ్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఏ స్మాల్ ఫ్యామిలీ. ఏ స్మాల్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ. స్మాల్ ఫ్యామిలీని ఏమంటారట? న్యూక్లియర్ ఫ్యామిలీ అని కూడా అంటారు. స్మాల్ ఫ్యామిలీకే ఇంకో నేమ్ ఏంటి? న్యూక్లియర్ ఫ్యామిలీ. స్మాల్ ఫ్యామిలీనే న్యూక్లియర్ ఫ్యామిలీ అని కూడా అంటారు. A small family is also called a nuclear family. A small family is also called a nuclear family. Here, next page. Write the names of your parents. Write the names of your parents. ఇక్కడ మీ పేరెంట్స్ యొక్క నేమ్స్ రాయమన్నారు. ఒక లైన్లో ఏం రాయాలి? మీ ఫాదర్ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్ అని పెట్టి మీ ఫాదర్ నేమ్ రాయండి. రైట్ యువర్ ఫాదర్స్ నేమ్. మదర్స్ నేమ్ సెకండ్ లైన్లో మదర్స్ నేమ్ అని పెట్టి మీ మదర్ యొక్క నేమ్ రాయండి. ఓకే, జాయింట్ ఫ్యామిలీ. వాట్ ఈజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ? వీ ఆల్రెడీ నో అబౌట్ న్యూక్లియర్ ఫ్యామిలీ. హియర్ ఇట్ ఈజ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. దేర్ ఆర్ ఫ్యామిలీస్ ఇన్ విచ్ grandfather, grandmother, mother, father, children, uncles, aunts and cousins live together. Such families are known as big or joint families. ఏ ఫ్యామిలీస్లో అయితే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మదర్, ఫాదర్, చిల్డ్రన్, అంకుల్స్, ఆంట్స్, కజిన్స్
వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారో ఆ ఫ్యామిలీస్ని ఏమంటారట? బిగ్ ఫ్యామిలీ అంటే పెద్ద కుటుంబం. బిగ్ ఫ్యామిలీకి ఇంకో నేమ్ ఏమిటి? జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ ఆర్ జాయింట్ ఫ్యామిలీ. మై ఫ్యామిలీ ఈజ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. రైట్ ఎస్ ఆర్ నో. ఇక్కడ ఎస్ ఆర్ నో రాయమన్నాడు. ఓకే, మై ఫ్యామిలీ ఈజ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అయితే కనుక ఇక్కడ ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ బిగ్. జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ బిగ్. జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ బిగ్. జాయింట్ ఫ్యామిలీస్ పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయా? బిగ్గా స్మాలా? బిగ్. బిగ్ ఫ్యామిలీనే జాయింట్ ఫ్యామిలీ అంటారు కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఎస్ అని రాయాలి. కరెక్టే కదా మరి చెప్పింది. ఓకే, నెక్స్ట్ వన్. మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఎవరెవరు? మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఆల్ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఫ్యామిలీలో ఉన్న ప్రతి మెంబరు అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు రిలేషన్ కలిగి ఉంటారు. ద మదర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్. ద మదర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్. మీ ఫాదర్ యొక్క మదర్ కానీ లేదా మీ మదర్ యొక్క మదర్ కానీ వాళ్ళని ఏమంటారట? గ్రాండ్ మదర్. ద మదర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఈజ్ కాల్డ్ యువర్ గ్రాండ్ మదర్. వైల్ ద ఫాదర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్, ఫాదర్ ఆఫ్ యువర్ ఫాదర్. ఓకే, మీ ఫాదర్ యొక్క ఫాదర్ కానీ మదర్ యొక్క ఫాదర్ని కానీ ఏమంటారు? గ్రాండ్ ఫాదర్ అంటారు. ద ఫాదర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఈజ్ కాల్డ్ యువర్ గ్రాండ్ ఫాదర్. ఓకే, ఏ సిబ్లింగ్. నెక్స్ట్ వన్ సిబ్లింగ్. ఫస్ట్ వన్ ఈజ్ గ్రాండ్ మదర్, సెకండ్ వన్ ఈజ్ గ్రాండ్ ఫాదర్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సిబ్లింగ్. ఏ సిబ్లింగ్ ఈజ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్. మీ యొక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటే వాళ్ళని ఏమంటారు? సిబ్లింగ్ అంటారు. ఏ సిబ్లింగ్ ఈజ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్. ద బ్రదర్ ఆఫ్ యువర్ ఫాదర్. ద బ్రదర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్. మీ ఫాదర్ యొక్క బ్రదర్ కానీ మీ మదర్ యొక్క బ్రదర్ కానీ వాళ్ళని ఏమంటారు? అంకుల్ అంటారు. ద బ్రదర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఈజ్ కాల్డ్ యువర్ అంకుల్. ఓకే, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, సిబ్లింగ్, అంకుల్. హిజ్ వైఫ్ ఈజ్ యువర్ ఆంట్. అంకుల్ యొక్క వైఫ్ని ఏమంటారట? ఆంట్ అంటారు. హిజ్ వైఫ్ ఈజ్ యువర్ ఆంట్. నెక్స్ట్ పేజ్. You also call the sister of your mother or father as aunt. ఇంకా మీ మదర్ యొక్క సిస్టర్ కానీ ఫాదర్ యొక్క సిస్టర్ని కానీ కూడా ఆంట్ అని పిలుస్తారట. ఓకే, అంకుల్ యొక్క వైఫ్ని ఆంట్ అనొచ్చు, లేదా మదర్ యొక్క సిస్టర్ కానీ ఫాదర్ యొక్క సిస్టర్ని కానీ ఆంట్ అని పిలుస్తారు. యూ ఆల్సో కాల్ ది సిస్టర్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ యాజ్ ఆంట్. ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ అంకుల్ ఆర్ ఆంట్ are called your cousins. మీ అంకుల్ ఆర్ ఆంట్, యూ ఆల్రెడీ నో అబౌట్ అంకుల్ అండ్ ఆంట్. ఓకే, అంకుల్ యొక్క చిల్డ్రన్ కానీ ఆంట్ యొక్క చిల్డ్రన్స్ని కానీ ఏమన్నాలట? కజిన్స్. ఆర్ కాల్డ్ కజిన్స్. మీ కజిన్స్ అవుతారు వాళ్ళు. ఓకే, ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ అంకుల్ ఆర్ ఆంట్ ఆర్ కాల్డ్ యువర్ కజిన్స్. యువర్ మదర్స్ పేరెంట్స్ ఆర్ మ్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్. మీ మదర్ యొక్క పేరెంట్స్ ఏమంటారు? మ్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్. మీ మదర్ యొక్క పేరెంట్స్ని మ్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు. అండ్ యువర్ ఫాదర్స్ పేరెంట్స్ ఆర్ ప్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్. ఫాదర్ యొక్క పేరెంట్స్ని ప్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు. ఇక్కడ మ్యాటర్నల్ ప్యాటర్నల్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ ఫర్. ద వర్డ్ మ్యాటర్నల్ రిఫర్స్ టు ఏ మదర్. ఓకే, ద వర్డ్ మ్యాటర్నల్ రిఫర్స్ టు ఏ మదర్. మదర్ తరఫు వాళ్ళని చెప్పినప్పుడు మ్యాటర్నల్ అంటాం. అండ్ ప్యాటర్నల్ రిఫర్స్ టు ఏ ఫాదర్. ప్యాటర్నల్ ఫాదర్ తరఫున వాళ్ళని చెప్పినప్పుడు ప్యాటర్నల్ అంటారు. ఓకే, హియర్ one family tree is given. Make your own family tree by pasting the pictures of your family members. Okay, here
ప్లేసెస్ ఆర్ గివెన్ యూ కెన్ పేస్ట్ పిక్చర్స్. మీకు ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లేస్లో ఆ రిలేషన్కి సంబంధించిన వాళ్ళ పిక్చర్ పేస్ట్ చేయాలి, అంటించాలి. ఓకే, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. ఫస్ట్ స్టేజ్లో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చిన నెక్స్ట్ స్టేజ్లో ఎవరున్నారు? ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్. ఓకే, ఇక్కడ మీ ఫాదర్ మదర్ పిక్చర్స్, ఇక్కడ ఆంట్ అంకుల్ పిక్చర్స్ అంటించాలి. కింద మై సెల్ఫ్, ఇక్కడ మీ పిక్చర్ అంటించాలి. మై సిస్టర్, మీకు సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఉంటే ఆ పిక్చర్ ఇక్కడ అంటించాలి, పేస్ట్ చేయాలి. నెక్స్ట్ హియర్ దీస్ ఆర్ ది కజిన్స్. కజిన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పిక్చర్స్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, వాట్ ఈజ్ ఏ ఫ్యామిలీ ట్రీ? ఫ్యామిలీ ట్రీ ఈజ్ ఏ డయాగ్రామ్ షోయింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ ఇన్ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీ ట్రీ అనేది ఒక డయాగ్రామ్ట. ఏం చూపిస్తుంది అది? రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ ఇన్ ఏ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్, పీపుల్ ఉంటారు కదా, ఫ్యామిలీలో ఉన్న పీపుల్ యొక్క రిలేషన్షిప్స్ని చూపిస్తుంది. దాన్నే ఫ్యామిలీ ట్రీ అంటారు. నెక్స్ట్ పేజ్. ద లాస్ట్ నేమ్ ఆఫ్ ఈచ్ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ ఏ సర్నేమ్. అందరికీ, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీలో ఉన్న ఈచ్ మెంబర్, ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ నేమ్ ఏమంటారు? సర్నేమ్ అంటారు. అంటే ఇంటి పేరు. మీ కుటుంబంలో ఉన్న అందరికీ ఒకే ఇంటి పేరు ఉంటుంది. ఆల్ మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ హ్యావ్ ఏ కామన్ సర్నేమ్. అందరికీ కామన్గా ఒక సర్నేమ్ ఉంటుంది. హియర్ బ్లాంక్స్ ఆర్ గివెన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మై మదర్స్ పేరెంట్స్ ఆర్ కాల్డ్. మదర్స్ యొక్క పేరెంట్స్ని ఏమంటారని చెప్పుకున్నాం? మ్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్. మ్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్. మై ఫాదర్స్ బ్రదర్ ఈజ్ మై. ఫాదర్ యొక్క బ్రదర్ మీకు ఏమవుతారు? అంకుల్. ఈజ్ మై అంకుల్. Okay, here key terms are given. Family. What is a family? A group of people who are related to each other and live together. A group of people who are related to each other and live together. Nuclear family. A small family that consists of parents and children living together. Joint family. A big family in which grandfather, grandmother, parents, uncles, aunts and cousins live together. Surname. Surname అంటే ఇంటి పేరు. The common last name of each member of your family. These are the keywords given.